హాయ్ అండి, వెల్కమ్ టు సిఎస్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో నేను వీడియో పెట్టేది చాలా రోజులైంది కదా. సో ఈ వ్లాగ్ వచ్చేసి సండేదనమాట. సండే అంటే దేశం పొంగలు పెట్టుకున్న రోజు వ్లాగ్ అనమాట. అంటే మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా. సో ఆ వ్లాగు లైవ్ పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇప్పుడైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను, చూడండి. ఇది వచ్చేసి ముందు రోజు అనమాట. అంటే కొన్ని కావాల్సినటివి, దేవుడికి కావాల్సినటివి, పొంగలికి కావాల్సినటివి అన్నీ తీసుకున్నాం కదా. సో అవైతే చూపిస్తాను జస్ట్ అలా. ఇది ఫ్రైడే రోజు. ఇంకా నెక్స్ట్ సాటర్డే ఇంకా సండే రెండు కలిపి అయితే వ్లాగ్లో పెట్టాను. ఇది వచ్చేసి సాటర్డే అనమాట. ఆ రోజంతా కొంచెం నైట్ ముందు రోజు వర్షం పడడం వల్ల అయితే మొత్తం క్లౌడీగా అలా ఉంది, మబ్బులుగా అలా ఉంది. ఇంక ఇల్లులు అవన్నీ క్లీన్ చేసుకుని అయితే మార్నింగ్ దీపం పెట్టేసుకున్నాను. చూడండి, నెక్స్ట్ డే కోసం. అంటే ఆ రోజు కూడా సాటర్డే కదా. సో ఆ రోజు నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు కదా, గుప్త నవరాత్రులు. సో అందుకనేసి మొత్తం క్లీన్ చేసి దీపం అయితే పెట్టాను మార్నింగే. ఇంకా ఈవినింగ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేద్దామనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో ఆ దీపం అయితే పెట్టేసాను అనమాట ఫస్ట్ వారం. ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఒక వారం అయితే కంప్లీట్గా పెట్టేశాను. ఇప్పుడైతే అన్నీ ఇంకా గుడులు ఉంటాయి కదా ఊర్లో. సో ఆ గుళ్ళు అన్నిటి దగ్గరికి వెళ్ళేసి టెంకాయ కొట్టుకుని అయితే రావాలి. అంటే ముందు రోజు టెంకాయలు కొట్టుకుంటారు, అలాగే సండే మార్నింగ్ కూడా టెంకాయ కొట్టుకుని అయితే దేశం కాడికి వెళ్తారు. ఇప్పుడైతే తెచ్చినటువన్నీ అక్కడ సర్ది పెట్టుకున్నాను అనమాట. అంటే సపరేట్ చేసుకుంటా అవన్నీ చూపించాను. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి అన్ని గుడుల దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టుకుని అయితే వచ్చేసాను. సో ఇంకా నైట్ అయితే దేశవ్ దగ్గరికి కాంతార వేషం వేసిన వాళ్ళు లాస్ట్ టైం వచ్చారు కదా, వాళ్ళు వచ్చారు దేశవ్ని ఊళ్ళోకి తీసుకురావడానికి. ఊరేగింపు రోజు సాటర్డే ఉంటుంది. సో ఇప్పుడైతే చూడండి వీడియో.
ఈ రవలు పడే చెట్లు అంటుకుంటాయి చూడు. చూడు ఒకేసారి రెండు గురూరి ఆ సువ్వులు అట్టు వదిలేడు రా. ఇప్పుడు మీరు పడ్డాయి అనుకో దాని మీద బల 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 చూడు మనుషులు గుచ్చినట్టే ఉన్నాయి ఉడదల్లా. ఇంక ఇది ఒకటి వెలిగాలి. సరా మా ఊరు అయ్యూరులో బారీ రవినా కట్టేసుకుంటుంది. అట్లా ఇప్పుడు పెట్టారు లాస్ట్ ఇంకా ఇప్పుడైతే దేశవని గుడి దగ్గర నుంచి ఊళ్ళో అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఊరేగింపుగా తీసుకొచ్చి నెక్స్ట్ డే అయితే పొంగలు పెట్టుకుంటారు. ఇప్పుడైతే మా ఇంటి దగ్గరికి వచ్చేసింది అన్నమాట దగ్గరలో. ఇంకా అప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 2:45, 3 అలా అవుతుంది. ఇంకా దగ్గరగా వచ్చేసింది అనేసి ఇంకా వాకిలి కడిగేసి కడిగేసి ముగ్గు అయితే వేసేసాను. ఇంకా దగ్గరికి వచ్చేసింది అనమాట. ఇంకా దీపం అవి పెట్టేసుకుందాంలే అనేసి, దేవుడికి టెంకాయ ఇవ్వాలి కదా, సో అందుకని దీపం అవి పెట్టేసుకుందాం అనేసి వెళ్తున్నాను. ఇంకా ఫైనల్గా మా ఇంటి దగ్గరికి వచ్చేసి కూడా మేము టెంకాయ అని ఇచ్చేసాము. ఇంకా నెక్స్ట్ వెనక సైడ్ వెళ్ళుంటే వెనక గొంతులోకి అప్పుడైతే ఈ వీడియో తీశాను. చూడండి అమ్మవారిని చాలా బాగా అలంకరించారు, చాలా బాగుంది చూడండి. ఇంకా స్టార్టింగ్లో కూడా చూపించాను కదా, చాలా బాగుంది చూడండి. ఇంకా అప్పుడైతే కొంచెం వైర్లు తగలుతాయనేసి పవర్ కట్ చేసేసారనమాట.
సో ఇప్పుడు లైటింగ్ లేదు. సో కాంతారాలు అయితే ఇక్కడ ఈసారి ఎగరలేదన్నమాట, అంటే ఏం లేదు. సో అందుకనే సేమ్ తీయలేదు. ఏదో చిన్న క్లిప్పు అక్కడ ఉంటే తీసాను, కాకపోతే వాళ్ళు ఏమి డ్యాన్స్ అవి ఏమి వేయలేదు. సో ఎందుకని చెప్పి తీయలేదు. ఇక్కడ కొంచెం సేపు అలా వేసి వెళ్ళిపోయారు. ఇంకైతే అప్పటి నుంచి ఇంకా వర్క్ చేసుకుంటూ మార్నింగ్ పొంగల్కి కావాల్సినటువన్నీ సర్ది పెట్టేసుకొని, ఇంకా ఉంటుంది కదా వర్క్, మార్నింగ్ అన్నీ కావాల్సినటువన్నీ చూసి పెట్టేసుకొని ఇంకా టిఫిన్స్ కొంచెం లంచ్ ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి అమ్మవారు చాలా బాగున్నారు కదా, సింహవాహనంపై వచ్చారనమాట అమ్మవారు. ఇంకా మార్నింగే పూజ కూడా చేసేసానని చెప్పాను కదా, పూజ అయితే చేసుకున్నాను. ఇంకా తర్వాత అంటే కొంచెం చాలా 3 ఆ టైంలో కదా వచ్చింది. సో అప్పుడు నేను కొంచెం చినుకులు అలా పడుతుండేసరికి బయట అయితే ముగ్గు వేయలేదు. చూడండి ఎలా అయిపోయింది అప్పటికే. ఇంక ఇదంతా గడపకి కుంకుమ అయిపోయి పసుపు కుంకుమ పెట్టేసుకొని అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా అదే రెడీ అయిపోయాయి అనమాట టెంపుల్ దగ్గరికి వెళ్ళేదానికి. చూడండి అందరూ రెడీ అయిపోయినాం. ఇంకా ఫస్ట్ టైం అయితే తప్పిట్లు ఇలా వెళ్ళాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మేము బయలుదేరి వెళ్ళాలి. ఇప్పుడైతే కోడిని చూపిస్తున్నాను అనమాట. మేము కోడిని కోసుకుంటున్నాం అనమాట దేవుడికి. సో కట్లు అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుని ఇంకా గంపల్లో అయితే అన్నీ సర్ది పెట్టేసుకున్నాను. నేను అమ్మవారికి తీసుకున్న శారీ అయితే ఇదనమాట, రెడ్ ఇంకా ఎల్లో గ్రీను మిక్స్ అయిందనమాట. ఈ శారీ అయితే తీసుకున్నాను. ఇంకా కావాల్సినటువన్నీ సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ గంపకు అన్నీ కూడా పూజ చేసి పెట్టేసుకున్నాను కదా. ఇంకా తప్పిట్లు మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు అయితే వెళ్ళాలి. ఇంకా మళ్ళీ ఇంకోసారి ఇంట్లో టెంకాయ అవి కొట్టుకొని అయితే ఇప్పుడు వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు తప్పిట్లు అయితే పైకి వెళ్ళున్నాయి. సో వచ్చేలోపలైతే రెడీ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఇంకా అక్కడ ఈ విధంగా చేస్తారు, అందరూ ఎలా వెళ్తారు అవి చిన్న క్లిప్స్ అయితే తీశాను. సో అవి అయితే చూపిస్తా చూడండి. ఇంకా ఇప్పుడైతే కోడికైతే పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకుని కట్లు అవన్నీ తీసుకొని అయితే మేము వెళ్ళిపోతున్నాం. సో వీడియోలో నేను అప్పుడప్పుడు తీసిన క్లిప్స్ అన్నీ అయితే యాడ్ చేశాను. ప్లీజ్ తప్పకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి తప్పిట్లు అని చెప్పాను కదా. సో ఇప్పుడు తప్పిట్లు వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ వెనక ఇంకా ఇక్కడ నుంచే స్టార్టింగ్ అనమాట, వెనక వీధి నుంచి. సో అందరూ గంపలు అవి తీసుకొని అయితే వెళ్తున్నారు. సో నేను వెళ్తున్నాను. ఆ రోజు నా దగ్గర ఆఫ్టర్నూన్ వరకు అయితే ఫోన్ లేదు ఏ క్లిప్ తీయడానికి. లాస్ట్లో ఫైనల్గా ఒక చిన్న క్లిప్ అయితే తీశాను, అదైతే మీతో షేర్ చేస్తాను, మళ్ళీ చూడండి. ఇంక ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాం. చూడండి ఊర్లోకి వెళ్ళి ఆగిన తర్వాత మా ఆయన ఒక క్లిప్ తీశాడు, అది కూడా మీతో షేర్ చేస్తున్నాను.
చూసారు కదా 2024లో అయితే ఈ విధంగా దేశ తిరణాలు అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకొచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి అయితే 4 అలా ఏంటుందేమో మంచి వర్షం గాలి అవన్నీ అనమాట. ఇంకా మేము కొంచెంసేపు పడుకొని లేచి చూసేసరికి ఇంత విపరీతమైన గాలి వాన అయితే. సో ఈరోజు రాకుండా ఉంటే బాగున్న రోజు, కానీ చాలా పెద్ద వర్షం వచ్చింది. ఇంకా పొట్టేలు అవి పెట్టుకుంటారు కదా, వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయి ఉంటుంది. మాదేముంది కోడే కదా, సో అవన్నీ లంచ్ అంతా కూడా అయిపోయిందనమాట. సో ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ అయితే ఇది సాటర్డే అండ్ సండే వ్లాగ్ అనమాట. దేశం తిరణాలు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.